శక్తి, ఆసక్తి. వరి పొలాలకు అడ్డం పడి పరుగు తీస్తున్నాడు 10 ఏళ్ల విష్ణుశర్మ. వాడి ముఖం నిండా భయం, ఒళ్లంతా ఒగర్పు. దూరం నుంచి ఆ కుర్రాడినే చూస్తున్న ఓ సాధువు వాడిని దగ్గరకు పిలిచాడు. ఏమైంది, అంతలా ఎందుకు భయపడుతున్నావు అని ప్రశ్నించాడు. దానికి ఆ కుర్రాడు, వీధిలో సాటి పిల్లలంతా చేరి తనను హేళన చేస్తూ చితకబాదారని చెప్పాడు. ఇంతకీ నువ్వేం చేశావు అన్నాడు సాధువు మళ్ళీ. వాళ్ళు 10 మంది, నేనొక్కడిని. పారిపోవడం తప్ప ఏం చేయగలను అని ప్రశ్నించాడు విష్ణుశర్మ. సాధువు వెంటనే కిందకు వంగి ఓ దర్భపుల్ల తీసుకుని, దీంతో నిన్ను కొడతాను, భరించగలవా అని అడిగాడు. దానికి ఆ కుర్రాడు, అదేనండి. విష్ణుశర్మ పకపక నవ్వాడు. గడ్డి పరకతో దెబ్బేం తగులుతుంది అని ధైర్యంగా, ఇదిగో కొట్టుకో అంటూ చేయి చాచాడు. అప్పుడు ఆ సాధువు తన ఒంట్లో శక్తినంతటినీ కూడదీసుకుని అత్యంత వేగంతో ఆ దర్భపుల్లతో వాడి చెయ్యి మీద ఒక్క దెబ్బ కొట్టాడు. విష్ణుశర్మ లేత అరచేయి చిర్రును చీలి రక్తపు చారిక తేలింది. ఆ దెబ్బకు విష్ణుశర్మ నవ్వటం మాని ఒళ్లంత కళ్ళు చేసుకుని ఆ సాధువుకేసి నిర్భయంగా చూశాడు. విష్ణుశర్మ, చూశావు కదా, ఆ గడ్డి పరక కూడా ఏం చేయగలదో? నిన్ను గాయపరిచింది ఆ గడ్డి పరక కాదు, దానిలో ఆ శక్తిని నింపిన నా శక్తి. ఆయుధాలకు శక్తి ఉండదు, మనిషే ఓ ఆయుధం. అలా నువ్వు నిన్ను మలచుకో, ఇంకెప్పుడు ఏడవకు అంటూ ఆ సాధువు అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. 20 ఏళ్ల తర్వాత ఆ కుర్రాడు విశ్వవిజేత అలెగ్జాండర్కు ముచ్చెమటలు పట్టించాడు. అతడి బలం, బలగం, శక్తి కేవలం అతడే. రాజకీయ, ఆర్థిక, సైనిక, ఆధ్యాత్మిక రంగాల్లో తనదైన ముద్ర వేశాడు. అంతటి స్థాయికి ఎదిగిన అతడిని నిరంతరం హెచ్చరించేది అతడి అరచేతిలోని చిన్ననాటి గాయపు రేఖ. అతడే చాణక్యుడు, వ్యూహకర్త, కింగ్ మేకర్. ఓ చిన్న సంఘటనే జీవితాన్ని, వైఖరిని ఎంతగా మలుపు తిప్పుతుందో చాణక్యుని వైనం చెబుతుంది. నాడీతంత్రుల్లో హైటెక్ ప్రకంపనలు పుట్టించే గ్లోబల్ విలేజ్లో ఇవాళ మనందరం వసుధైక పౌరులం. దూరాలన్నీ తొలగి అందరూ ఒక్కటవుతున్న ఈ సాంకేతిక యుగపు టంచుల్లో మానవుడు అధిమానవుడు, అదేనండి సూపర్ మ్యాన్గా ఎదుగుతున్న ఈ నూతన శకంలో మన శక్తిని మనం సంపూర్ణంగా వెలికి తెచ్చి దూసుకుపోవటమే ఈ శతాబ్దపు అత్యున్నత మానవ ఆవిష్కరణ అవుతుంది. మరి 21వ శతాబ్దంలో జీవిస్తున్న నీకు చేస్తున్న డిమాండ్ ఒక్కటే, ప్రతి క్షణం నిన్ను నువ్వు తెలుసుకుని తీరాలి. అంతర్వీక్షణ మాత్రమే ఇకపై నీ ప్రాణవాయువులా ఉండాలి. నీలోని శక్తి, ఆసక్తి ఏంటో గమనించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి.